వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. ఎమ్మెల్యేలు మంత్రులు అంటే వైసీపీలో ఇప్పుడు కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు చిన్న పదవి వాలంటీర్లు వార్డు మెంబర్లు కార్పొరేటర్లు కబ్జాలు చేయడం ఏందబ్బా. ఒకసారి చూడండి, కడప గడప నాది అన్న వైసీపీ, కడప గడప నాదన్న అంటే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి ఏం జరిగిందో. ఆ కార్పొరేటర్ పరిస్థితి చూడండి. మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్ లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్ లో కార్పొరేటర్ గా గెలిచినాడంట. గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్ గా గెలిచింది. గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకుని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్ లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం. ఖాళీ చేసేవని చెప్పి అబ్బర్కి, లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. డెఫినెట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు. చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడన్నా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే ఏమాత్రమైన డీవియేషన్స్ పోతే రోడ్డు వచ్చి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఒక కార్పొరేటర్ గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా కొంతమంది సేవ చేసిన వచ్చిన చాలా తక్కువ. ఒకప్పుడు మన పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి సిపిఐ సిపిఎం కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇల్లు కూడా లేదు. అలాంటి వాళ్ళ కొరకు మనం ఇంకా పోరాడిన పర్లేదు. కానీ రాజకీయం ఆస్తులు సంపాదించుకోవడానికి, రౌడీజం చేయడానికి, లేకపోతే ఇంకా ఏదైనా చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి కార్పొరేటర్లు నడి రోడ్డు మీద చూడండి. ఇది 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి. ఈ పక్కన రోడ్ లో కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో ఆరో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒక విషయము. అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరిచ్చినారు వీళ్ళకి? కాలువను రోడ్లో తీసుకొచ్చేసేసి వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు. ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన. ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి. అంటే ఈ ఏదైతే ఈ వాటర్ ప్లాంట్ ఉందో లేకపోతే కార్పొరేటర్ ఆఫీస్ ఉందో దీని కింద కాల్వ ఉంది. ఆ కాల్వ కబ్జా చేసి రోడ్డు కబ్జా చేసి కార్ పార్కింగ్ చేసుకొని ఒక కార్పొరేటర్ అట్లా వేస్తే మరి ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారు? వైసీపీలో ఎంత రాచకాలు చేశారు? ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు దుర్మార్గం చర్యలు పాల్పడడం కాదు, అసలు రోడ్లు కాదు కదా. అవసరమైతే అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది వైసీపీ గవర్నమెంట్లో. రెడ్డప్ప గారు మాధవి ఆమె శాసనసభ సభ్యురాలు, కడప శాసనసభ సభ్యురాలు అంటే వాళ్ళు సగం వైసీపీ వాళ్ళు చనిపోయినట్టుగా. ఎందుకంటే అంత కడప మాది, అసలు కడపలో ఒక సీటు రాదని చెప్పుకున్న టైంలో కూడా కడప మొత్తం మంచి మెజార్టీ తెచ్చుకున్నారు టీడీపీ. కాబట్టి ఇకనైనా సరే రాజకీయాలకు వస్తే సేవ చేయడానికి రండి అబ్బా. ఏదో దౌర్జన్యం చేసుకుందాం అనుకున్నాం. అలాంటి వాళ్ళకు కూడా మనం ఓట్లు వేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఓట్లు వేద్దాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నా కూడా ఇబ్బందే. మరొకసారి ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చిన విధంగా ఇమీడియట్లీగా వాటిపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.